ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్సీజన్, సినిమాలు విడుదల చేసుకోవడానికి భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ ప్లాన్బర్గా మారిపోయింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్గా మారిపోయింది డిసెంబర్. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్గా చూద్దానండి. డిసెంబర్ బాక్సాఫీస్కు పూనకాలు తెప్పిస్తోంది. ఏడాదితో పనిలేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ అయితే మామూలుగా ఉండటం లేదు. తాజాగా ధురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1350 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఇంకా చేస్తూనే ఉంది కూడా. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్పత్తు ఖాతాలోకి వెళ్ళింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్పత్తు ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లోనే విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. టాలీవుడ్కు సైతం డిసెంబర్ బాగానే కలిసి వస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫ్ ఆడించింది. ఇది కూడా డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే సీజనే కాదు, అదిరిపోయే సీజన్ అని మన స్టార్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే 2026 డిసెంబర్పై అందరికంటే ముందుగా కర్చీఫ్ వేశారు విజయ్ దేవరకొండ. ఆయన రౌడీ జనార్దన్ వచ్చేది అదే నెలలోనే. 2026 డిసెంబర్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్, షారూక్ ఖాన్ కింగ్ సినిమా డిసెంబర్లోనే రావచ్చు. 2023 డిసెంబర్లో సలార్, ధమ్కి ఒకే రోజు విడుదలయ్యాయి. రెబల్ స్టార్ దెబ్బకి అప్పుడు కింగ్ ఖాన్కు షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలానూ కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ అంటే ఇప్పుడు బాక్సాఫీస్కి అయితే పూనకాలే మరి.